కొత్తగా మొదలుపెట్టినటువంటి ఎస్ఎల్బీలు కానీ కలవగుర్తిలు మిగతా అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి 40,000తో మొదలైనటువంటి ప్రాణాయంలా చేవేళ్ళ మరి ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఆ 1,00,000 కోట్లలో ఇంకా 50,000 పెడితే కానీ ఆ స్కీమ్ పూర్తి కాదు. సరే ఇంత చేశారు, మరి ఈ రోజున కాళేశ్వరం పరిస్థితి ఎలా ఉందో మీరే చెప్పాలా. మీడియా సోదరులందరూ చూశారు, మేం చూడటం కాదు, సాక్షాత్తుగా ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు వచ్చి అది టీఆర్ఎస్కి కేసీఆర్ గారికి అది ఏటీఎం అయిపోయింది, అవినీతి జరుగుతూ ఉంది, ఆఖరికి అది కుంగిపోయింది అని సెంట్రల్ నుంచి వచ్చిన టీములు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫాల్టులు చూపించారు. అంటే ఏ విధంగా మరి నీళ్ల విషయంలో జరుగుతుందో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకు మార్పు కోరుతా ఉన్నారు. అందుకని ప్రజలు ఆలోచించాలి, మేము కూడా ఆలోచించాలి. ఇక నిధుల విషయంలోకి వస్తే అందరూ ఒకటే చెప్తా ఉన్నారు. చంద్రశేఖరరావు గారు కూడా మీ మీడియా సోదరులు అడిగినా సంపన్న రాష్ట్రం మీకు కూడా ప్లాట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ మిగులు నిధులు ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రంలో 10,000 కోట్లతోటి ఎన్టీ రామారావు గారు, మేము చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్లతోటి బడ్జెట్ ఉంటే తర్వాత కాంగ్రెస్లో 40,000 కోట్లకు వస్తే ఈ రోజున 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఆ రోజున 10-20,000 రూపాయలు ఎక్స్పోర్ట్స్ ఉంటే ఐటీలో ఈ రోజున 2,50,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్లు. మరి 50,000 కోట్ల దగ్గర మరి ఇన్కమ్ ఉంది. మరి ధనికమే, కానీ ఏం జరుగుతూ ఉన్నాయి? ఇవాళ 50,000 కోట్ల దాకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బోర్డులో 50,000 అప్పు ఉంది, 25,000 కోట్ల రూపాయల షార్టేజ్ ఉన్నాయి. అలాగే సివిల్ సప్లైలు ఏదైతే భోజనానికి ఇస్తున్నారో 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారో దాంట్లో 48,000 కోట్ల అప్పు ఉంది, 25,000 కోట్ల షార్టేజ్ కానీ కింద బిల్లుల దగ్గర ఉన్నాయి. ఆ విధంగా నిధుల విషయంకి వచ్చిన ఈ రోజున 4,50,000 కోట్ల అప్పు చేసిన జీతాలు ఇవ్వటం లేదు, జీతాలు 15వ తారీఖు రావటం లేదు, డిఏలు ఇంక్రిమెంట్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ బాకీ, ఆరోగ్యశ్రీ బాకీ, ఉద్యోగస్తుల డిఏలు బాకీలు, ఇవన్నీ చూస్తూ ఉంటే అది రాష్ట్రం ఏ విధంగా ఉందో మీరే చెప్పాలి, ప్రజలు చెప్పు. అవన్నీ అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఇన్ని విషయాలు ఉన్న సందర్భంలో తప్పకుండా మార్పులు ప్రజలు గ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎవరు విచక్షణగా 1 గంట సేపు ఆలోచించినా, రాజకీయ పార్టీల విమర్శలు పక్కన పెట్టినా, నిజ జీవితంలో జరుగుతున్న దీన్ని తీసుకుంటే మీరే ఆలోచిస్తారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, ఆ మార్పులు జరుగుతున్న సందర్భంలో తప్పకుండా మార్పు జరుగుతుందని ప్రజలు ఆలోచించాలని, నా ఓటాళ్ళు కూడా ఇన్నేళ్ళు 40 ఏళ్ళు దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా బెటరు, ఈ మార్పులకు వస్తుంది, స్వేచ్ఛ దొరుకుతుందని కూడా మేము కూడా దీంట్లో చేరిన సందర్భాన్ని మాత్రం ఇక్కడ గుర్తు చేసుకుంటూ మరి ఆ విధంగా ఆలోచిస్తారని ఈ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతో అంతో చేసింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిలిండర్ 500 అంటే నువ్వు 450 ఏంటివి? మరి వాళ్ళు 10,000 రైతుల బియ్యం అంటేనే 15,000 అంటివి, 16,000 అనేవి. కనుక ఆ విధంగా ప్రతిదీ కూడా మీ దగ్గర ఉన్న బడ్జెట్ వివరాలు మీ దగ్గర కన్నా ఎవరి దగ్గర ఎక్కువ ఉండవు. మరి మీరు చెప్పి వాళ్ళే లేవు అంటే కూడా జనాలు మిమ్మల్ని అనుమానపడే పరిస్థితి ఉన్నది. ఒక్క మాట మీకు గుర్తు చేసుకుంటూ మరి దీన్ని ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను.